ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఊజు అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. 7 కుమారులను 3 కుమార్తెలను 10 మంది సంతానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను, బహుమంది పనివారిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన నివసిస్తున్నటువంటి ఆ దినాలలో తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఒకానొక సమయంలో ఆ వ్యక్తి శోధింపబడ్డాడు. ఆ సమయంలో ఆయన కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. శత్రువులు వచ్చి ఆయనకున్న గొర్రెలను, ఒంటెలను, గాడిదలను, ఎడ్లను, ఆ యొక్క పనివారిని కూడా సమస్తమును యోబు గారు కోల్పోయాడు. ఆయన శరీరం కూడా కుళ్ళిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది. ఆ సమయంలో చాలా వేదన పడుతూ ఉన్నాడు. ఆ వేదన చెందుతున్న సమయంలో యోబు గారికి ఒక 3 స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఎలీఫజు, 2 ఆయన పేరు బిల్దాదు, 3 ఆయన పేరు జోఫరు అనబడినటువంటి వ్యక్తి. ఈ 3 కూడా యోబు గారిని పరామర్శిద్దామని, ధైర్యపరుద్దామని వచ్చారు. కానీ యోబు పరిస్థితిని చూచి వాళ్ళు కూడా దుఃఖపడ్డారు. 7 రోజుల వరకు వారు కూడా ఏం మాట్లాడలేదు. వారి వస్త్రములను చింపుకొని 7 దినములు దుఃఖాక్రాంతులై తరువాత ఒక్కొక్కరు మాట్లాడడం ప్రారంభించారు. అలా మాట్లాడుతూ ఈ 22వ అధ్యాయంలో ఎలీఫజు అనేటటువంటి వ్యక్తి యోబు గారితో మాట్లాడుతున్నాడు. యోబు, మరలా నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు పోగొట్టుకున్నవి మరలా నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వేం చేయాలో చెప్తాను విను అని 22వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడుతూ ఓ చక్కని మాట చెప్తున్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. యోబు, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. నిజమే, మనం ఆరాధన చేసే దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ప్రార్థన వినే దేవుడు. ఈ ఎలీఫజు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అయితే నువ్వు ప్రార్థన ఎలా చేయాలి, నువ్వు ఎలా ఉండి ప్రార్థన చేయాలో కూడా ఎలీఫజు యోబు గారితో చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా మార్లు ప్రార్థన చేశాం. కొన్ని విషయాల్లో మనకు జవాబు వచ్చింది, కొన్ని సందర్భాలలో జవాబు రానప్పుడు మనం అనుకుంటాం దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని. కాదు, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే మనం ఎలా ఉండాలో, మనం ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం
ఈ 22వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన మనవి ఆలకించాలంటే, మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని అంటే మనం చేయవలసిన మొదటి పని ఏమిటి అని అడిగితే, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి. ఎందుకంటే కొంతమంది దేవునితో సహవాసం చేయరు, దేవునితో స్నేహం చేయరు. కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేయడానికి వస్తారు, కష్టం వచ్చినప్పుడే దేవుని దగ్గరకు వస్తారు. అలా కాదు, నిత్యము దేవునితో మనం సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి. ఎవరు దేవునితో సహవాసం చేస్తారో అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు కూడా మనలను ఆయనతో సహవాసం చేయడానికే ప్రభు మనలను పిలిచారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మీ ప్రార్థన వినాలి అని అంటే, దేవుడు ఇదిగో తనతో సహవాసం చేయడానికి, స్నేహం చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. రండి, ఆయనతో స్నేహం చేయండి, ఆయనతో కలిసి ఉండండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు, మీ శ్రమలలో నుండి విడిపిస్తాడు, మీ సమస్యలలో నుండి విడిపిస్తాడు, మీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఈరోజు ప్రజలకి దేవునితో సహవాసం చేయడానికి సమయం కుదరడం లేదు. సమయం అంతా సెల్ ఫోన్ చూడడానికే సరిపోతుంది. మరికొంతమందికి సమయం అంతా సీరియల్ చూడడానికే సరిపోతుంది. మరికొంతమందికి టీవీలు, లోక సంబంధమైనటువంటి చెడు వ్యసనాలు, ఈ వ్యసనాలలోనే మునిగిపోయి దేవునితో సహవాసం చేయకుండా దేవునికి దూరం అయిపోతున్నారు. వాక్యం చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపునని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునితో సహవాసం చేయాలి, సేవకులతో సహవాసం చేయాలి, సంఘముతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే అలా దేవునితో సహవాసం చేస్తావో, సంఘముతో సహవాసం చేస్తావో, దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఈ లోకంలోకి సామెత ఉంది, 6 మాసాలు సహవాసం చేస్తే 6 వీరవుతారట. దేవునితో మనం సహవాసం చేస్తే దేవుని స్వరూపంలోనికి వచ్చేస్తాం. సొలొమోను గారు అందుకే అన్నారు, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగునని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులతో, ప్రార్థనా పరులతో మనం సహవాసం చేసినప్పుడు మనం కూడా పరిశుద్ధులమైపోతాం, ప్రార్థన పరులమైపోతాం, ఆత్మీయతలో ఎదుగుతాం. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అడిగితే దేవునితో సహవాసం చేయాలి. ఇక 2వ విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అడిగితే ఆయన నోటి ఉపదేశము, ఉపదేశం అనగా మాట, దేవుని మాట నీవు వింటే అప్పుడు దేవుడు నీ మాట వింటాడు. ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడడం. మరి నీ యొక్క మాట దేవుడు వినాలంటే, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వాలంటే, నీ అవసరత దేవుడు తీర్చాలంటే, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే మరి మనం దేవుని మాట వినాలి కదా, దేవుని మాటకు లోబడాలి కదా, దేవుని ఆజ్ఞలను గైకొనాలి కదా. ఈరోజు లోకంలో చాలామంది దేవుని ఉపదేశాన్ని తృణీకరిస్తారు, దేవుని వాక్యాన్ని చదవరు, దేవుని వాక్యాన్ని ధ్యానించరు, దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకోరు. మరి దేవుని మాటను వినకపోతే దేవుడు మన మాట ఎలా వింటాడు? దేవుడు మన ప్రార్థనకి ఎలా జవాబిస్తాడు? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు దేవుని మాటను విను, దేవుని ఆజ్ఞలను గైకొను. ఎందుకనగా ప్రభు చెప్పారు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని అన్నారు. మనం ఆయన పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉంటారు. మనం ఆయన మాటను వింటే ఆయన మన మాట విని మనకు సమాధానాన్ని ఇస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను ఆలకించండి, దేవుని మాటలను గైకొనండి. దేవుని మాటలను ఎప్పుడైతే మీరు వింటారో మీ ప్రార్థనలకు జవాబు వస్తుంది,
మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి చెందుతావు. ఎలీఫజు చెప్తున్నాడు, అయ్యా యోబు, నీ గుడారములో నుండి దుర్మార్గమును తొలగించు. దుర్మార్గం అనగా పాపము. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన ఆలకించాలంటే పాపమును విడిచిపెట్టాలి. పాపము మనలో ఉన్నంత కాలము దేవుడు మన ప్రార్థనకు జవాబివ్వడు. వాక్యంలో రాయబడి ఉంది, పాపుల మనవి దేవుడు ఆలకింపడు. అందుకే కీర్తనాకారుడైన దావీదు గారు 66వ కీర్తన 18వ వచనంలో ఆయన అంటున్నారు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును లేక ఆలకింపకపోవును అని అన్నారు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అడిగితే మనలో ఉన్న పాపమును విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యంలో రాయబడి ఉంది. మీరు అడగొచ్చు, అయ్యా పాపం మనలో ఉంటే మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడండి, ఎందుకు వినడు అని అడిగితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీ పాపములు మీకును దేవునికిని అడ్డుగోడగా వచ్చెను అని వాక్యంలో రాయబడి ఉంది. మన పాపములే అడ్డుగా నిలబడ్డాయి. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా, సమాధానం రాకుండా, దేవుడు మనకు జవాబు ఇవ్వకుండా మన అతిక్రమములు అడ్డుగా నిలబడ్డాయి. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి నీ పాపములను ఒప్పుకుంటే దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. ఎలీఫజు అనేటటువంటి వ్యక్తి యోబు గారితో 3 విషయాలు చెప్తున్నాడు. అయ్యా దేవుడిని మనవి ఆలకిస్తాడయ్యా, నేను మరలా అభివృద్ధి చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని దేవునితో సహవాసం చేయి. దేవుని మాటను నీవు విను, పాపమును విడిచిపెట్టు. దేవుడు నీ మనవి ఆలకిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే 2 అంతలుగా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు అని చెప్పాడు. నిజమే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా దేవుని మాటను వినండి, సహవాసం చేయండి, పాపములను ఒప్పుకోనండి. అప్పుడు మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. మీరు అడిగిన ప్రతి ఈవిని మీరు పొందుకుంటారు. మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు కలుగజేస్తాడు. అలా ప్రభు మీకు అనుగ్రహించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ వాక్యమును విన్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివి అయ్యా. నీతో మేము సహవాసం చేయాలని, నీ మాట వినాలని, ప్రభువా మా పాపములు ఒప్పుకోవాలని నీ లేఖన భాగంలో నుండి మేము నేర్చుకున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి అయ్యా. వారి కుటుంబంలో బిడ్డలను గూర్చి కానీ, వ్యాపారాలను గూర్చి కానీ, ఉద్యోగాలను గూర్చి కానీ, కుటుంబ పరిస్థితులను గూర్చి కానీ, ఏ విషయములైతే నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. నీ బిడ్డల యొక్క ప్రార్థనలను అంగీకరించండి, వారి అవసరతలను తీర్చండి, కుటుంబంలో క్షేమమును మీరు దయచేయండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఈ దినమంతయు వారి ప్రయాణాలలో, వారి పనులలో అయ్యా నీ సహాయమును మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఎందుకింక కన్నీరు
ఎందుకా వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన?